2026 టీ20 ప్రపంచ కప్ ఫైనల్ ముగిసి టీమిండియా విశ్వ విజేతగా నిలిచిన వేళ యావత్ భారతదేశం ఇప్పుడు ఒకే పేరును జపిస్తోంది. అదే సంజు శాంసన్. కేరళ తీరాల నుండి వచ్చిన ఈ ప్రతిభావంతుడు తన అద్భుతమైన బ్యాటింగ్తో ఈ టోర్నమెంట్లో భారత్ సాధించిన చారిత్రక విజయానికి వెన్నెముకగా నిలిచాడు. టోర్నీ ఆరంభంలో రిజర్వ్ బెంచ్కే పరిమితమైన సంజు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తుది జట్టులోకి వచ్చి వరుసగా 3 కీలక మ్యాచ్ల్లో అంటే క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్ మరియు ఫైనళ్లలో హాఫ్ సెంచరీలు బాది ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కైవసం చేసుకోవడం ఒక అద్భుతమైన మలుపు. ఈ అద్భుత విజయం తర్వాత సంజు తన స్వస్థలమైన కేరళకు చేరుకున్నప్పుడు అతనికి లభించిన స్వాగతం వర్ణనాతీతం. అయితే ఈ విజయానంతరం సంజు కోసం బీసీసీఐ నుంచి ఒక గొప్ప శుభవార్త కూడా వినిపిస్తోంది. భారత క్రికెట్ బోర్డు ఇప్పటికే ప్రపంచ కప్ గెలిచిన జట్టుకు 131 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించగా, సంజు శాంసన్ ప్రదర్శన పట్ల ప్రత్యేకంగా ముగ్ధుడైన బీసీసీఐ కార్యదర్శి రాబోయే కాలంలో టీమిండియా వైట్ బాల్ క్రికెట్ వ్యూహాల్లో సంజు ఒక అత్యంత కీలకమైన భాగం కాబోతున్నాడనే సంకేతాలిచ్చారు. అతడిని వన్డే క్రికెట్ జట్టులో కూడా భాగం చేయనున్నట్లు సమాచారం. వైట్ బాల్ క్రికెట్లో సంజును ఒక ఎక్స్ ఫ్యాక్టర్గా పరిగణిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ క్రమంలోనే సంజు శాంసన్ టీమిండియా పగ్గాలు చేపట్టాలనే చర్చ కూడా ఊపందుకుంది. మాజీ క్రికెటర్లు మహమ్మద్ కైఫ్, అజయ్ జడేజా వంటి వారు సంజును టీమిండియా తదుపరి టీ20 కెప్టెన్గా చూడాలనుకుంటున్నట్లు బాహాటంగానే ప్రకటించారు. ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తర్వాత ఆ బాధ్యతలను చేపట్టేందుకు సంజుకు అన్ని అర్హతలు ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు. ఇన్నాళ్లు జట్టులో స్థానం కోసం ఎదురుచూసిన పరిస్థితి నుండి ఇప్పుడు జట్టు అతని చుట్టూ నిర్మించబడే స్థాయికి సంజు ఎదగడం అతని పట్టుదలకు నిదర్శనం. బోర్డు వర్గాల సమాచారం ప్రకారం త్వరలో జరగబోయే స్వదేశీ సిరీస్లలో అతనికి కీలక బాధ్యతలు అప్పగించడమే కాకుండా సెంట్రల్ కాంట్రాక్ట్లో కూడా అతనికి ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. అలాగే సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు కూడా సంజులో ఒక పరిపూర్ణమైన క్రికెటర్ కనిపిస్తున్నాడని ప్రశంసించారు. విఫలమైనప్పుడు కృంగిపోకుండా మళ్లీ అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలవడం సామాన్యమైన విషయం కాదని, ఇలాంటి మనోస్థైర్యం ఉన్న వ్యక్తే జట్టుకు సరైన దిశానిర్దేశం చేయగలడని, అతడు త్వరలో వైట్ బాల్ క్రికెట్లో కీలకం కాబోతున్నాడని చెప్పుకొచ్చాడు. ఒకవైపు బీసీసీఐ, మరోవైపు మాజీల మద్దతు చూస్తుంటే త్వరలో సంజు వన్డే జట్టులో కూడా అడుగు పెట్టబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. సంజు తన ఆట తీరుని ఇదే తరహాలో కొనసాగిస్తే రిషబ్ పంత్కి వైట్ బాల్ క్రికెట్లో గట్టి పోటీ ఎదురవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.